నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎం సిస్టర్స్ కిచెన్. ఎప్పుడు చేసుకునే బీరకాయ పప్పు లాగా కాకుండా ఇలా ఆంధ్ర స్టైల్ బీరకాయ పప్పు ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలోకి పప్పుతో పాటు గీ వేసుకొని తృప్తిగా తినేయచ్చు. బీరకాయలతో ఎన్నో రకాల వంటకాలు చేస్తాం, కానీ ఇది చాలా రుచిగా స్పెషల్ టేస్ట్తో సూపర్గా ఉంటుందండి. పోషకాల పరంగా చూసుకున్న ప్రోటీన్స్, ఫైబర్ కంటెంట్ చాలా ఉంటాయి కాబట్టి రుచితో పాటు హెల్త్కి కూడా మంచిది. సో లేట్ చేయకుండా నోరు ఊరించే ఈ బీరకాయ పప్పు ఎలా చేయాలో సింపుల్ మెథడ్లో ఇప్పుడు చూద్దాం రండి. 150 గ్రామ్స్ కందిపప్పు, 1/4 కప్ పెసరపప్పు. పెసరపప్పు ఎందుకంటే కొంచెం రుచిగా ఉంటుంది, చిక్కగా కూడా వస్తుంది పప్పు. పప్పును ఫస్ట్ మంచిగా వాష్ చేసుకోండి. మనం ఏ కప్పుతోనైతే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు నీళ్ళు పోసుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత 30 నిమిషాలు నానబెట్టాలి. ఎందుకంటే మనం నానబెట్టక ముందే చేస్తే బీరకాయలు మెత్తగా ఉడుకుతాయి కాబట్టి. పప్పు కన్నా ముందు బీరకాయలు ఉడుకుతాయి కాబట్టి ఫస్ట్ పప్పు నానబెట్టుకోవాలి. బీరకాయలు పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పక్కకు పెట్టుకోండి. తర్వాత చూపిస్తున్నాను. పప్పులోకి బీరకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డ 4 నుంచి 5 వరకు పచ్చిమిరపకాయలు, 1/2 స్పూన్ పసుపు, 2.5 స్పూన్స్ కారం వేసుకున్న మీ టేస్ట్ పరంగా మీ కారం వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోండి. అన్నీ మిక్స్ అయ్యేదాకా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కుక్కర్ క్యాప్ పెట్టేయండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేయండి. 2 విజిల్ల తర్వాత పప్పు మెత్తగా ఉడికిందండి. పప్పు దువ్వతోని కానీ గరిటెతో కానీ స్మాష్ చేయండి. ఎందుకంటే పప్పు అలానే అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం స్మాష్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు 1.5 స్పూన్ సాల్ట్, కొద్దిగా కరివేపాకు, నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్న చింతపండు రసం, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. పప్పు కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందని, మీరు ఇంకొంచెం పల్చగా కావాలనుకున్నా ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు అండి. నాకైతే 1.5 గ్లాస్ పట్టినాయి వాటర్. 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి. మరిగించుకుంటూ మధ్యలో కలుపుకోవాలి. 4-5 నిమిషాలు మరిగించుకోవాలి. ఎందుకంటే పెసరపప్పు అడుగంటుకుంటుంది కాబట్టి మధ్యలో కలుపుకోవాలి. పప్పు మరిగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ మినప్పప్పు, శనగపప్పు ఉంటే శనగపప్పు కూడా వేసుకోండి, అది మీ ఆప్షనల్ అండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఎల్లిపాయలు కట్ చేసైనా వేసుకోండి, లేకపోతే కొంచెం కచ్చపచ్చగా దంచుకొనైనా వేసుకోండి. కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, లేకపోతే ఆప్షనల్ అండి. కొంచెం పసుపు వేసుకొని 4-5 ఎండుమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోండి. అన్నీ ఫ్రై అయ్యాక పప్పులోకి పోపు వేసుకోండి. పోపు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మరో 2 నిమిషాలు మరిగించుకోండి. ఎందుకంటే పోపు మొత్తం పప్పుకి చాలా బాగా పడుతుంది, అప్పుడే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. 2 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఆంధ్ర స్టైల్ బీరకాయ పప్పు రెడీ. ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఆంధ్ర స్టైల్ బీరకాయ పప్పు.